మీలో చాలా మందికి ఒకే సందేహం, రొట్టెల పండుగ అసలు ముస్లింల పండుగేనా? ఎందుకు చాలా మంది ముస్లింలే ఇది మా ఆచారం కాదు అని కామెంట్ పెడుతున్నారు? మరి లక్షలాది మంది ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? ఈ ఒక్క వీడియోలో మీ సందేహాలన్నింటికీ సమాధానం చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. మొదట ఒక విషయం క్లియర్ చేసుకుందాం. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగను ప్రతి ముస్లిం ఒకే విధంగా చూడరు. ఇస్లాంలో ప్రధానంగా సున్నీ, షియా వంటి వర్గాలు ఉన్నాయి. వాటిలో కూడా సూఫీ, సలాఫీ, దియోబందీ, బరేల్వి వంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ప్రధానంగా సూఫీ సాంప్రదాయంతో ముడిపడి ఉన్న స్థానిక విశ్వాసం. అందుకే కొంతమంది ముస్లింలు ఇది ఇస్లాంలో చెప్పిన మతాచారం కాదు, మేము పాటించము అంటారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు మాత్రం తమ విశ్వాసానికి ప్రతీకగా కోరికలు తీరాయని నమ్మి ప్రతి ఏడాది రొట్టెలు మార్చుకుంటారు. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇలా అన్ని మతాల వారు కనిపిస్తారు. అంటే ఇది కుట్ర కాదు, ముస్లింలందరూ పాటించే తప్పనిసరి పండుగ కూడా కాదు. ఒక వర్గం మతపరంగా అంగీకరించని స్థానిక సూఫీ సాంప్రదాయం అని చెప్పొచ్చు. ఒక్క చిన్న విషయం, నేనిప్పుడు చెప్పిన విషయాలు ఎవరి మత విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీయడానికి కాదు, అలాగే ఎవరి నమ్మకాలను తక్కువ చేసి చూపించడానికి కూడా కాదు. రొట్టెల పండుగ అసలు ముస్లిం పండుగేనా కాదా అని చాలా రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, సందేహాలు, అపోహలను చారిత్రకంగా, మతపరంగా ఉన్న భిన్నాభిప్రాయాల ఆధారంగా వివరించే ప్రయత్నం మాత్రమే ఇది. అంతిమంగా ఎవరి విశ్వాసం వారికి గౌరవనీయం. పరస్పర గౌరవంతో ఒకరినొకరు అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీరు దీన్ని మతపరమైన ఆచారంగా చూస్తారా, లేక శతాబ్దాలుగా కొనసాగుతున్న స్థానిక సూఫీ సాంప్రదాయంగా, సాంస్కృతిక విశ్వాసంగా చూస్తారా? గౌరవప్రదంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక లైక్ చేసి అపోహల్లో ఉన్న మరికొందరికి కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి.